సమాజానికి లేదా వ్యక్తులకు సుదీర్ఘంగా మేలు జరిగేటదే ఉండాలి. అంతేకాకుండా ఇంకొక విషయం, మన మూలంగా ప్రపంచంలో చెడు కూడా వెళ్ళకూడదు. ఎలాగైతే పుణ్యం లభిస్తుందో పాపం కూడా లభించే అవకాశం ఉంది. ఇప్పుడు పుణ్యం గురించి మనందరం చూసాం కదా, ఇప్పుడు ఎన్ని విషయాలు ఉన్నాయో, అలానే పాపం గురించి మన మూలంగా ఎవరైనా అక్రమం, అన్యాయాలు, మోసాలు, అబద్ధాలు ఇటువంటివి నేర్చుకున్నా, నేర్పించినా, ఇటువంటి వాటికి పురుకొల్పినా వారు చేసే ఆ యొక్క పాపకార్యాలలో ఆ పాపకార్యాలకి కారణం ఎవడయ్యాడో, ముందుగా ఎవరు వాళ్ళకి ఈ విధంగా ఏ విధంగా చేశారో ఆ పాపకార్యాలలో ఈ నేర్పించిన చెప్పిన వాడికి కూడా బాగా ఉంటుంది. మరణించిన తర్వాత కూడా ఆ యొక్క పాపం తగులుతూనే ఉంటుంది. అందుకే మన మూలంగా ఒకడు చెడ్డవాడు అయ్యే విధంగా మనం అటువంటి దానికి మనం కారణం కాకూడదు. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నాడు, ప్రపంచంలో మీరు కల్లోలాలు రేకెత్తించవద్దు అని చెప్తున్నాడు. మరియు మన మూలంగా అక్రమం, అన్యాయం, ఆపదలు, ఇబ్బందులు, మోసాలు ప్రపంచంలో జరగకూడదు. మన మూలంగా ఒక వ్యక్తి తాగుబోతు కాకూడదు. మన మూలంగా ఒక వ్యక్తి సిగరెట్ తాగేవాడు కాకూడదు. మన మూలంగా ఒక వ్యక్తి మరి తంబాకు, జరదా, మద్యం, సిగరెట్టు ఇటువంటి వాటికి, మత్తు పానీయాలకి, మత్తు పదార్థాలకి, అటువంటి పనులకి, బిజినెస్లకి, జాబులకి అటువంటి వాటికి మన మూలంగా వాడు అలవాటు కావద్దు. మన మూలంగా వాడిని అటువంటి విషయాల్లో ఎంకరేజ్ చేయొద్దు. వాడికి ఇహలోకంలోనూ మరియు పరలోకంలో ఉపయోగపడేటటువంటి విషయాలలో మనం తోడుగా సహాయంగా ఉంటే అది ఉపయోగం. కానీ మన మూలంగా ఒక వ్యక్తి నాశనమైపోతూ ఉన్నాడు. ఆయన వల్ల ఆయన కుటుంబం, ఆయన తల్లిదండ్రులు, ఆయన బంధువులు, ఆయన మూలంగా మళ్ళీ సమాజంలో అనేక విషయాలు చెడులు జరుగుతూ ఉంటే కనుక మరి ఆ యొక్క ఘోష, ఆ యొక్క బాధ, ఆ యొక్క మరి వారి పెట్టే శాపాలు అవన్నీ కూడా వీటికి కారణమైన వాళ్ళకి కూడా ఇవి లభిస్తాయి. మరి పుణ్యం ఎలాగైతే సంపాదించే మార్గాలు ఉన్నాయో ఇలానే పాపాలు తగిలే మార్గాలు కూడా ఉన్నాయి. అందుకే ఇటువంటి పాపం మార్గాల నుంచి మనం రక్షణ పొందాలి. మన యొక్క వ్యాపారంలో, బిజినెస్లో, జాబులో, కుటుంబంలో, బయట ఎక్కడైనా సరే, బంధుమిత్రుల్లో, స్నేహితుల్లో ఎక్కడైనా సరే ఏదైనా అమ్ముతున్నా, కొంటున్నా, మాట చెప్తున్నా, ఏదైనా సరే మరి మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. మంచి అక్లాక్ తోటి జీవించడం కోసం ప్రయత్నించాలి. ఈ మన నోటి నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, మీ రెండు పెదాల మధ్య ఉన్నటువంటి నాలుకని మరియు మీ రెండు తొడల మధ్యలో ఉన్నటువంటి శర్మింద కానీ ఎవరైతే కాపాడుకుంటారో వారికి స్వర్గం, దేవుడి దయ వల్ల వారి విశ్వాసం ఏమంటే స్వర్గం లభించే అవకాశం ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. మన మూలంగా ఒకరికి నాశనం, ఇబ్బంది కలిగించేదానికంటే కూడా మనం మౌనంగా ఉండటం మేలు. మరి అందుకోసమే మన దేవుడు